జేసీ ప్రభాకర్ రెడ్డి ఆదినారాయణ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. ఇద్దరు నేతలకు సీఎంఓ నుంచి పిలుపొచ్చింది. రేపు కార్యాలయానికి రావాలని ఆదేశాలొచ్చాయి. గత 3 రోజులుగా ఇద్దరి నేతల మధ్య ఫ్లయాష్ వివాదం రగులుతోంది. నేడు సీఎం కుప్పం పర్యటనలో ఉన్న నేపథ్యంలో రేపు రావాలని ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. నిన్న ఇరు పార్టీల నేతలు తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా నేతల వ్యవహారం ఉందన్నారు. ల్యాండ్ ఆర్డర్ సమస్య సృష్టించేలా అధికార పార్టీ నేతలు వ్యవహరిస్తే ఏమాత్రం సహించేది లేదని హెచ్చరించారు సీఎం చంద్రబాబు. మొత్తం ఘటనపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇదే ఆ విషయానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, థ్యాంక్ యూ బ్రాహ్మణి. ఇప్పటి వరకు అయితే దాదాపు కడప జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గంలోని ఏదైతే ఆర్టీపీపీ ఫ్లయాస్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే ఫ్లయాస్ సంబంధించి ఏదైతే అటు జమ్మలమడుగు నియోజకవర్గానికి సంబంధించి ఆదినారాయణ రెడ్డి వర్గీయులు కావచ్చు, అదేవిధంగా తాడిపత్రికి సంబంధించి మన జేసీ ప్రభాకర్ రెడ్డి కావచ్చు, వీళ్ళిద్దరు మగిద్దరు అయితే వాహుగతం అయితే నెలకొనింది. ఇదే నేపథ్యంలో చూస్తే మనకు అయితే పూర్తి సమాచారం అయితే గత 3 రోజుల నుంచి కూడా వివాదం అయితే చోటు చేసుకునింది. అయితే ఈ నేపథ్యంలో అయితే మనకు జమ్మలమడుగులోని ఆర్టీపీపీ సమీపంలో అయితే ఎక్కువ ఉధృత ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి నుంచి కావచ్చు, అదేవిధంగా ఆదినారాయణ రెడ్డి వర్గం నుంచి కూడా ఈ యొక్క వివాదం అయితే చోటు చేసుకుంది. ఇదే నేపథ్యంలో అయితే చూస్తే వాస్తవానికి అయితే చూస్తే మనకు పూర్తిగా ఏదైతే ఘర్షణ అయితే పాల్పడ్డారో అదే సీఎంఓ స్థాయి కూడా చేరుకున్నట్టు సమాచారం అయితే తెలుస్తుంది. రేపటికి సీఎంఓ కార్యాలయం వద్ద కూడా ఏదైతే ఫ్లైయర్స్ సంబంధించి కూడా ఈ యొక్క విశేషణ అయితే ఏదైతే ఉందో అది కూడా రేపు చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా వెళ్తుందనేసి కూడా సమాచారం ఉంది. బ్రాహ్మణి. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.